హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుండె నిండా గుడి గంటల సీరియల్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు బాలు మీనా క్యారెక్టర్ తక్కువైనా కానీ వేరే వాళ్ళ క్యారెక్టర్ వల్ల సీరియల్ మూవ్ అయ్యేదానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు వీడియోలో. అలాగే ఈరోజు మనకి కొన్ని కొత్త క్యారెక్టర్లు పరిచయం అయ్యాయి. రివ్యూ మనము మండేని స్టార్ట్ చేసాం కదా, ఈ 2 రోజులు రివ్యూ చూశారు కదా. 2 రోజులు రివ్యూ చూసిన తర్వాత ఈరోజు కొత్త క్యారెక్టర్లు స్టార్ట్ అయ్యాయి. ఆ కొత్త క్యారెక్టర్ వల్ల సీరియల్ అలా ముందుకు జరుగుతుంది. అలాగే ఈరోజు మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సీరియల్లో అనేసి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. చాలా షార్ట్గా ఉంటుంది వీడియో. ఫుల్ వర్క్ చూసినట్టు మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడినామంటే బాలు మీనా పేపర్లు తీసుకొచ్చి మీనా పెట్టేసింది కదా. మీనా పెట్టేసిన తర్వాత అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది మీనా. యాక్చువల్గా సీరియల్గా చెప్పట్లేదు, కొంచెం అటు ఇటు కలిపి చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సీరియల్ చూసిన తర్వాత కూడా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీనా ఆలోచిస్తూ ఉంది. మీనా ఏం ఆలోచిస్తూ ఉందంటే బాలునే నీ దగ్గర చెడగొట్టిస్తాను అనేసి చెప్తా ఉంది. అక్కడ ఏం జరగచ్చు అనేసి దానికి ఒక హింట్ ఇస్తాను నేను, చూడండి మీరు. అక్కడ మనకు శృతి ఉంది కదా, శృతి వచ్చి రవిని ప్రేమిస్తాను కదా. అక్కడ శృతి రవిని ప్రేమించేటప్పుడు బాలుకి ఇష్టం లేదు ఆ విషయంలో. ఆ విషయము ఇక్కడ బాలుకి మీనాకి ఏదైనా క్లాష్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేసి మన డైరెక్టర్ గారు కానీ ఏమైనా ఇచ్చారంటే, ఆ బాలు శృతి విషయంలో కొంచెము మీనా పక్కన సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉన్నా కానీ మీనా కూడా మాట కాదనకుండా బాలు అక్కడ డిస్కషన్ జరుగుతుందనేసి నాకు అనిపిస్తుంది. అదొకటి ఎందుకు కొడతా ఉంది, చూద్దాం, వెయిట్ చేద్దాము. అది అందుకోసం అనేసి నేను ఆ ప్రభావతి గారు అన్న మాటలకే నేను చెప్తా ఉన్నాను. అది ఆ విషయము. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన వీళ్ళు శృతి ఉన్నారు కదా. రవి శృతి ఒక కేఫ్లో అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఎలాగైనా సరే విడగొట్టాలి, మనం పెళ్లి చేయాలి, మన శృతికి మనం పెళ్లి చేయాలి అనేసి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఏం జరుగుతుందో చూద్దామా. అది జరిగిన తర్వాత మన కామాక్షి గారు అంటే ఇప్పుడు మనకి ఒక యాక్టర్ లాగా అనుకోండి, సలహాలు ఇచ్చేవాళ్ళు మనం ప్రభావతి గారు అని టెన్షన్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, సరే ఏమనుకోద్దండి. అక్కడ ప్రభావతి గారికి ఒక సలహా అంటే ఒక అసిస్టెంట్ లాగా అనుకోండి, మన కామాక్షి గారు వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు ఇచ్చేదా ఆ ఫోన్ కన్వర్జేషన్ మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ చెప్తాను. రవి వచ్చి మన శృతిని పిక్ చేసుకొని పోతాను. ఫస్ట్ మన శృతి రవి లవర్స్. అక్కడ సుమతి క్యారెక్టర్ ఒకటి వచ్చింది. సుమతి క్యారెక్టర్ ఎవరు అంటే మన మీనా వాళ్ళ చెల్లెలు. సుమతి క్యారెక్టర్, మీనాకి చెల్లి ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అక్కడ సుమతి ఏమైందంటే అక్కడ సైకిల్ పంచర్ అయిపోయింది అనేసి పూలబుట్టితో పాటు వాళ్ళు పూలు అమ్ముతూ ఉంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. పూలబుట్టితో పాటు సైకిల్లో తోసుకొని వెళ్తా ఉంటే, సరే అనేసి ఆ దారిలో రవి పోతా ఉంటే, సుమతి నేను డ్రాప్ చేస్తాను అనేసి, సుమతికి కూడా తెలుసు ఆల్రెడీ శృతిని లవ్ చేస్తాను అని తెలుసు, అంతా తెలుసు. అక్కడ మన కాన్వర్జేషన్ ఉంది కదా, ఎందుకని కాన్వర్జేషన్కి ఈ లింక్ ఉంది, దానికోసం అని చెప్పాను. రివ్యూ అంటే ఇట్టే చెప్పాలి, మామూలు సీరియల్ బుక్లో రాసుకొని వచ్చి ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అది చదివేస్తే మీకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనేసి ఎక్కడెక్కడ పాయింట్ లింక్ అయ్యి వాటికి సంబంధించి చెప్తాను. ఫస్ట్ ఏం జరిగిందంటే మన కామాక్షి గారు ఫోన్ చేశారు. కామాక్షి ఇక్కడ ఏం చెప్తాలే, మనోజ్ గారు పని బాట లేకుండా ఇంట్లో ఉన్నాడు అనేసి ఒకటి చెప్పింది. మళ్ళీ బాలు గారిని చూస్తానంటే తలనొప్పి జెండు బామ్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలనేసి ప్రభావతి గారు చెప్పారు. ప్రభావతి గారు చెప్పిన తర్వాత అక్కడ అదంతా అయిపోయింది. మూడో వాళ్ళు రవి గురించి మ్యాటర్ వచ్చింది. ఈరోజు మొత్తం రవి గురించి మ్యాటరు ఏం జరిగిందనేసి మనం మాట్లాడదాం. రవి ఇప్పుడు 2 అమ్మాయిలు తీసుకుపోయాడు కదా, కానీ రవి వచ్చి చెఫ్ అంటే మంచి రెస్టారెంట్లో మంచి టేస్ట్ ఇస్తాడు అనేసి రవికి పేరుంది. అక్కడ ఈమె చెప్పిండేది వంట బాగా చేస్తారు కదా, ప్రతి ఒక్క అమ్మాయి ఈ కాలంలో కోరుకుంటా ఉండేది మంచి వంట చేసే అబ్బాయిని కోరుకుంటా ఉంటారు. చాలా డిమాండ్ ఉంది, రవిని మాత్రం పోగొట్టుకోవద్దు అనేసి మన కామాక్షి గారు చెప్తే, మా కొడుకు ఏం వంట మనిషి కాదు చెఫ్ అని చెప్పింది. అసలు నిజంగా చాలా కామెడీ లాగా అనిపించింది నాకైతే మాత్రం. ఖచ్చితంగా మీరు కూడా సీరియల్ చూసిన తర్వాత నా రివ్యూ చూసినా కానీ మీకు అర్థమవుతుంది అది ఎంత కామెడీగా ఉందనేసి. ఫస్ట్ యాపిల్ పండులాగా ఉందని శృతిని చెప్పింది. మళ్ళీ సెకండ్ వచ్చి పూలగంప అంటే మన సుమతి గారి గురించి చెప్పింది. వీళ్ళిద్దరు గురించి చెప్పిన తర్వాత సరేలే వదినా వాళ్ళని వదిలేయి, వాళ్ళు ఎందుకో పోతా ఉంటారు, లిఫ్ట్ ఇచ్చినాడో ఏమో అనేసి వాళ్ళని వదిలేయి, ఫస్ట్ అమ్మాయి బాగుందన్నావు కదా, మంచి డబ్బులు ఉందా, మంచి చేస్తుందా అంటే మళ్ళీ వాళ్ళ కాన్వర్జేషన్ మొదటికి వచ్చింది. నేను ఎంత చెప్పినా కానీ నువ్వు మారవు అసలు అనేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ రేపు పెళ్లి సంబంధాలకి వాటికి ఇచ్చేసింది. ఆ పెళ్లి సంబంధాల దగ్గర ఏదో జరుగుతుంది మ్యాటర్. ఆ జరిగేది మనకు నిన్న ప్రోమోలను చూపించారు కదా, నువ్వెందుకు అడ్డుపడలేదు నన్ను ఎందుకు అడ్డుపడలేదు మాట్లాడేటప్పుడు అనేసి మన బాలు మీద మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నాకు ఒక విషయం నచ్చింది ఏమంటే, ప్రోమో రోజుకి ఫ్రెష్గా ఒకటేస్తూ ఉంటారు. రోజులాగా వేసిందే వేయట్లేదు, ఫ్రెష్గా వేస్తూ ఉంటారు. దీన్ని కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం. డైరెక్టర్ గారు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు సీరియల్ గురించి. ఇలాగే తీసుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి ఎపిసోడ్లు జరంగా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.